Hi, this is Raket Raghava. Please like and subscribe Brahmana Sankshema Vedika YouTube channel. వేగం మాధవం నృణ్యం దండపాణిం చ భైరవం వందే కాచిం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కాశీలో పితృ కార్యక్రమాలు చేయడానికి దేశాలు ఖండాలు దాటి కాశీకి వస్తూ ఉంటారు. ఈరోజు మన దగ్గర డబ్బులు ఉంటేనో, ఫ్లైట్లు ఉంటేనో, విమానాలు ఉంటేనో కాశీకి రావాలన్నా రాలేదు. ఆ కాళభైరవుడు అనుగ్రహం మూలంగానే కాశీకి రావడం అనేది జరుగుతుంది. అయితే కాశీకి రాగానే మనం మొదట చేయాల్సింది ఏంటంటే గంగ స్నానం తెలుసో తెలియక ఒక్కసారి దిగితే ఈ జన్మలో కాదు, జన్మల్లో చేసిన పాపాలన్నీ కూడా పుణ్యం సంపాదించుకొని ఆ పుణ్యాన్ని మొత్తాన్ని కూడా మన పితృదేవతలకు సులోదకాల రూపంలో, పితృ కార్యక్రమం రూపంలో, పిండ ప్రదానం రూపంలో వారికి సమర్పిస్తే, ఇక్కడ పితృ కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఇక్కడ పిండాలు పెట్టి ఆ గంగలో విసర్జన చేస్తే ఎన్ని రేణువులు అవుతాయో అన్ని వేల సంవత్సరాలు వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని మన పురాణాల్లోకెల్లా పెద్ద పురాణమైన స్కాంద పురాణాంతర్గత కాశీఖండం పెట్టుకుంటున్నాడు. అందుకనే ఇక్కడ పితృ కార్యక్రమాలు చేయడం విశేషం. కాశ్యాంతు మరణాన్ముక్తి. ఇక్కడ ఎవరైతే పితృ కార్యక్రమం చేస్తారో వాళ్ళ పితృదేవతలందరూ కూడా ఎన్ని రేణువులు అవుతాయో అన్ని వేల సంవత్సరాలు వారికి స్వర్గలోక ప్రాప్తి కలిగి ఆ తర్వాత కాశీలో పుట్టి కాశీలో వాళ్ళు చేసిన పాపాలన్నీ అనుభవించి కాశీలో మరణించి జన్మరాహిత్యాన్ని పొందుతారని మన పురాణాల్లో కల్లా పెద్ద పురాణమైన స్కాంద పురాణ అంతర్గత కాశీఖండం